వెల్కమ్. దాని బదులు మాకు వాకౌట్ చేయడం ఈజీ. యాక్చువల్లీ చైతన్య గారు నవ్విస్తాం, ఆయన ఏం చేయకుండా నవ్వుతున్నారు. ఆయన నవ్వుతూనే ఉన్నారు ఆల్రెడీ. అసలు ఇక్కడ ఏం జరిగినా నవ్వుతున్నారు. ఆయన ఎంత బాగుందంటే మాకు సడన్లీ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈయన ఏం చేయకుండా నవ్వుతున్నా, థియేటర్కి వస్తే ఇంకా గిట్టి నవ్వుతారని ఫీలింగ్ వస్తుంది నాకు. వద్దు, ఆయన నవ్వుతూనే ఉన్నారు కాబట్టి. అనుదీప్ గారు రండి ఒక్కసారి. మీరు నవ్వకూడదు, రండి. లాఫ్టర్ ఛాలెంజ్ అండి. ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే మాకు నేర్పించండి వెంకీ గారు. ఇంకొన్ని లాకర్లు ఎలా ఓపెన్ చేయాలో త్వరలోనే నేర్పించండి. ఓకే, రెడీ బాయ్స్? హలో, మీరు కూర్చుంటారా? కూర్చోండి. బాయ్స్ ఇటు రండి. 3 బాయ్స్ రండి. ఇట్స్ ఎ లాఫ్టర్ ఛాలెంజ్. మీరు సైగల ద్వారా కానీ లేకపోతే మీకు వచ్చినటువంటి చీమా ఏనుగు జోకుల ద్వారా కానీ వారిని నవ్వించవచ్చు. అది నవ్వు కాదు, జస్ట్ ఆయనకి పళ్ళు ఉన్నాయని చూపించాడు. ఇది నవ్వు కాదు. ఓకే, నేను ట్రై చేస్తాను. బేటా చింటూ నవ్వమ్మా. చింటూ, అందరు చూస్తున్నారా మిమ్మల్ని? ఇది ఎక్కడ ఘోరం అండి నాయన. మీరు సినిమాలు చేసేదే అందరు చూడటం కోసం కదా, మళ్ళీ అందరు చూస్తున్నారు నన్ను అంటారేంటి? ఇప్పుడు కూడా ఆయన నవ్వలేదు. మీరు ఇప్పుడు నవ్వుతారా? కళ్యాణాన్ని తెచ్చి ఇక్కడ డాన్స్ చేయించాలా? నవ్వలే, అది చిగుళ్ళు ఉన్నాయని చూపించాడు ఆయన. చిగుళ్ళు నవ్వితే ఎట్లుంటుంది అన్న? అన్న కళ్యాణ డాన్స్ అన్న గుర్తెచ్చుకో అన్న, గుర్తెచ్చుకో అన్న. అన్న వస్తుంది. ఆయనలో మేము నవ్వచ్చా? అంతే, ఇదే అర్థమైందా మీకు? ఇప్పుడైతే మీరు నవ్వించలేదు, కానీ సినిమాలో మాత్రం మీరు బాగా నవ్వించబోతున్నారు. హలో మిస్టర్, లెట్ మీ డూ మై జాబ్. ఇదేం జాబ్? పొద్దునకెళ్ళి నోట్లో పెట్టుకొని బ్లో చేసే జాబ్ నీది. నైస్, ఆల్ ద బెస్ట్. ఈ సినిమాలో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఉంటుంది. వీళ్ళు చేసిన పిచ్చి పనులే ఉంటాయి. ఆ మ్యాడ్ సినిమానే మనం చేయబోతున్నాం. మీరు చూస్తారు October 6th. నాకు ఈ మూవీ ఆఫర్ ఇచ్చిన ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారికి, హారిక గారికి, వంశన్కి చాలా థ్యాంక్స్. మీ ఎంటర్టైన్మెంట్ మా బాధ్యత. మీరు పెట్టే ప్రతి టికెట్ కి రూపాయి, దాని వర్త్ ఎంటర్టైన్మెంట్ మేము ఇస్తాం. డెఫినెట్ థియేటర్ రండి. October 6th వస్తున్నాం మీ అందరి ముందుకి. థియేటర్ లో చింపేస్తాం. కాలేజ్ సినిమా, పిల్లల సినిమా, ఫుల్ ఫన్ సినిమా. టేక్ ఆఫ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వుతూనే ఉంటారు సినిమాలో. October 6th రిలీజ్ అండి. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మీ ముగ్గురు అయితే మాత్రం ఎక్కడికి వెళ్తారు నాకు తెలుసు. ఇప్పుడు వస్తున్న న్యూ కమర్స్ మీద ఎవరి మీద బ్లైండ్ గా బెట్ చేయాలంటే నేను మీ మీద బెట్ చేస్తాను. This is a great film and it's a full fun entertainer. Great mad film coming on the 6th. October 6th. Can't wait to watch. I think it's going to be a mad hit, a mad blockbuster. జాతిరత్నాల కంటే ఒక్కసారన్న తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తా. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు. మ్యాడ్ అన్న సూపర్. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చూస్తే ఆ బీపీ షుగర్ కూడా పోతుంది. అంత కామెడీ ఉంది. మూవీ చాలా బాగుంది. కాలేజ్ డేస్ గుర్తుకొచ్చాయి మాకైతే. చింపి చేతికిచ్చారు. మూవీ అయితే బ్యూటిఫుల్, చాలా ఉంది. కామెడీ ఘోరంగా నవ్వుతుంది. ప్రెసెంట్ లో బెస్ట్ కామెడీ మూవీ అంటే ఇది అనుకోవచ్చు. సూపర్ ఉంది, ఫెంటాస్టిక్, నవ్వుకోవచ్చు. సూపర్ ఎక్సలెంట్. నిజంగా పిచ్చి ఎక్కింది అన్న సినిమా మొత్తం చూస్తే. నాకు బాగా నచ్చింది ఏంటంటే ముగ్గురు క్యారెక్టర్స్ అన్న, ముగ్గురు హీరోగా చేశారు. చాలా బాగా నచ్చింది వాళ్ళ క్యారెక్టర్స్. కానీ మ్యాడ్ అని చెప్పి ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళారు. మూవీ చాలా బాగుంది, మంచిగా ఫుల్ కామెడీ, బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. బాగుంది నా సినిమా అయితే. బాగా పేరు నిలబెట్టిన బామారిదే. ఫుల్ జోక్స్, ఫుల్ కామెడీ. ఇప్పుడే చూసాను భయ్యా మ్యాడ్ సినిమా. నిజంగా మ్యాడ్ భయ్యా, మామూలు మ్యాడ్ లేదు భయ్యా. అన్న రాసి పెట్టుకోండి, మనం ఇంతకు ముందు కామెడీ ఎంటర్టైనర్ మూవీ అంటే మనం జాతిరత్నాలు చేస్తాం కదా, దానికి 100 రేట్లు మించి ఉందన్న. మ్యాడ్ మూవీ చాలా బాగుందన్న, చాలా హిలారియస్ హిట్ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. సినిమా అయితే సూపర్ ఉంది. భీమ్స్ గారు మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చిత్తకుట్టు వదిలిపెట్టారు. ఒక బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచిపోతుంది. నాకైతే ఒక హ్యాపీ డేస్, ఒక కేరింత మూవీ గుర్తొచ్చినాయి అన్న. మ్యాడ్ సినిమా మ్యాడ్ లాగా లేదు బ్రో. పీక్స్ తీసిండు. వెళ్ళినప్పటి నుంచి వచ్చేంత వరకు నవ్వుతూనే ఉంటారు. టోటల్